ఏదేదో రాస్తారు వాళ్ళు. మీరు అందుకు మీకు కూడా చెప్తున్నాను, మేము ఇల్లు ఇది రాసేస్తాం, నువ్వు ఇది చెప్పకపోతే ఇది రాసేస్తాం, రాసుకొని మా దొరికితే అయినా ప్యాకెట్లతో దొరుకుతారు అంతేనే. గడిది గుడ్డు పోతే పోనీ, నేను ఇంకోలా హెల్ప్ చేస్తాను. మీకు ఎవరికి భయపడకండి. మీరు ఇల్లులు దర్జాగా మీ ఇల్లులు మీరు కట్టుకోండి. మీ ప్రాబ్లమ్స్ ఉంటే అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఏ అధికారి పని చేయకపోతే నాకు చెప్పండి. దళారీలు ఎవరిని నమ్మకండి, బ్లాక్ మెయిలర్స్ని నమ్మకండి. ఇది రాసేస్తావు నువ్వు ఇవ్వకపోతే అంటే నమ్మకండి, రాసుకొని. నువ్వు ఇది లేకపోతే ఎరగొట్టేస్తావు అంటే కొట్టుకొని చూసుకుంటాను. నేను ఉంటాను మీకు అందరికీ నేను అండగుంటాను. తప్పుడు మాటలు నమ్మొద్దు, తప్పుడు రాతలు నమ్మొద్దు, తప్పుడు న్యూస్ని వినొద్దు, తప్పుడు న్యూస్ కనొద్దు. నేను మీకు జవాబుదారీతనం. మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు. ప్రతి ఒక్కడికి నేను జవాబుదారం. ఏ ఒక్కడిక్కడ కాదు మోనార్క్. మళ్ళీ మీ ప్రతి ఒక్కడు ఆ చివరి నిల్చున్నాడు కూడా నేను జవాబుదారీతనం నేను ఇస్తాను. మీ అందరూ ఎట్టి పరిస్థితులు అభద్రతా భావంకు లోనవ్వద్దు. మీ అందరికీ నేను అండగా ఉంటాను. అవసరమైతే మీ ఎవరికి ఇష్టం లేకపోతే ఇది డ్రాప్ చేసుకుంటాం. మేము ఈ ప్రపోజల్ డ్రాప్ చేసేస్తాం, మాకేం ప్రాబ్లం లేదు. ప్రజలందరికీ ఆనందంగా ఉండడమే ఫైనల్. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పింది అదే. పల్లె నిద్ర చేయమన్నారు, వారంకి ఒక రోజు వెళ్ళి ఊర్లో పడుకోమన్నారు. నేను ఆల్రెడీ పల్లెలు తిరుగుతున్నాను. శంకరన్న పల్లె పిలుపు అని పేరు మొదలెట్టాను. శంకరన్న పల్లె నిద్ర గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారం నేను వెళ్ళి పల్లెటూరులో పడుకుంటున్నాను. వారంకి ఒకసారి 2 సార్లు పడుకుంటున్నాను. నాకేం ఎక్కడికి వెళ్ళినా పడుకోవడమే కాదు. సో తప్పకుండా అలాగే వార్డుల్లో వచ్చి పడుకుంటాం, మీ మార్కెట్లో వచ్చి పడుకుంటున్న అవసరమైతే ఒకరోజు నైట్ మీరు రండి, ఏం పర్వాలేదు. అందరూ దయించి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, నేను మీ మనిషిను, మీ ఇంటి మనిషిని. నేను మీరు పైవాడిగా చూడకండి. శంకరన్న మీకు దెబ్బ వేస్తాడంటే మా శంకరన్న మా ఇంటోడు మాకెందుకు దెబ్బ వేస్తాడు రా, ఎవడరా నువ్వు అని బెత్తం తీయండి. నా దగ్గరికి రండి, పలానోడు ఇలా పుకారు పుట్టిస్తానని ఎంట పెట్టి కొట్టండి. డబ్బులు కమ్ముడిపోయి వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు. ఎవరు పుకార్లు మీరు నమ్మొద్దు. ఎవడైతే పుకారు పుట్టిస్తాడో వాడి కోసం నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి అమ్ముడిపోయే రకం మనుషులు. మనం ఆ టైపు కాదు. మీకేం పర్వాలేదు. గౌరవ మంత్రులు ఇద్దరు మంత్రులు మనకున్నారు. ఇప్పుడు చేసుకోకపోతే మనం ఏం చేసుకోలేం. ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనతో ఉంది. ఇలాంటప్పుడు మనం ఏది చేయలేకపోతే మరి మనం మళ్ళీ చేయలేం. నాలాంటోడు ఏదని మీకు ఇప్పుడు ఊర్లో మురికి కాలువలను మురికి మరి ఎత్తి నేను కూడా చేత్తో ఎత్తుతానని భయపెట్టించి చెప్పి నయానో భయానో కాలు ఏలు పిల్లగా పట్టుకొని చేయిస్తున్నాను పనులు. మీకు అర్థమైందా? నేనే ఇంక చేయలేకపోతే, ఈ ఇద్దరు మంత్రుల సాయంతో చేయలేకపోతే, ఈ ముఖ్యమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర